హాయ్ అండి, ఈరోజు మనం మన స్టైల్లో కస్టర్డ్ సేమియా బ్రెడ్ డిజర్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి కొంచెం నేను ఆల్రెడీ కాచిన పాలేవి కొంచెం వేడవడానికి వెయిట్ చేస్తున్నాను. అవి వేడేలోగా ఒక బౌల్ తీసుకొని చూడండి, ఈ స్పూన్ తోటి నేను 2 స్పూన్లు తీసుకున్నాను హాఫ్ లీటర్కి. అంటే ఫుల్గా కాదు, ఫుల్గా అయితే 1.5 అనుకోండి. మామూలుగా ఇలా పట్టుకుంటూ వస్తుంది కదా, అట్లా 2 స్పూన్స్ తీసుకున్నాను. దీంతో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పాలు మరిగినాయి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు వాటర్ వేస్తున్నాను. మొత్తం 6 స్పూన్లు వేసాను. మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఎక్కువ టైం పట్టదండి, ఒక 2-3 మినిట్స్లోనే దించేసుకోవాలి. చూడండి, ఇట్లా ఇట్లా ఇది చాలు దించితే మళ్ళీ తర్వాత చల్లారిన కొద్దిగా అయిపోతూ ఉంటుంది, దగ్గరకు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం సేమియాని కొంచెం నెయ్యిలో వేయించుకున్నామండి. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా నెయ్యి వేసుకొని మంచిగా దీన్ని ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి, నెయ్యిలో కానీ బటర్లో కానీ. చూడండి, మనం దీంట్లోనే బ్రెడ్ని కాల్చుకుందాం. లైట్గా, ఎక్కువ కాలవద్దంటే, ఎక్కువ కాలితే మళ్ళీ స్మూత్నెస్ పోతుంది. జస్ట్ అటొకసారి రోస్ట్ చేయాలి అంతే నెయ్యితోటి. చూడండి, ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ బౌల్ కానీ గాజు బౌల్ కానీ ఒకటి తీసుకోవాలి. స్టీల్ది ఉంటే స్టీల్ది కూడా. నా దగ్గర ఓవెన్ తీతుంది, ఇంతకంటే వెడల్ది కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు దీని మీద ఫస్ట్ ఇట్లా బ్రెడ్ చూడండి, 2 పట్టట్లేదు కూడా, అడ్జస్ట్ చేయాలి. బ్రెడ్లు మనం పట్టే సైజు ఉంటే బ్రెడ్ పెట్టేసుకోవచ్చు. 4 బ్రెడ్లు పెట్టి పోసేసినా కూడా బాగుంటుంది. లేదా నేను ఇట్లా స్లైస్గా చేసి ఇట్లా వేస్తున్నాను. కావాలంటే మనకి ఇష్టం లేదనుకుంటే ఎడ్జ్లు కూడా తీసేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఉంచే బాగుంటుందని అంతే. ఒక లేయర్ ఇది పెట్టాం కదా, ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న సన్న సేమియా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రెడ్ పెట్టుకుందాం. చూడండి, బ్రెడ్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది చూడడానికి. మనకి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ వేయించి పెట్టుకున్న మళ్ళీ కస్టర్డ్ మిల్క్, వేయించి పెట్టుకున్న సేమియా, మళ్ళీ దాని మీద మనం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కట్ చేసి పెట్టుకున్నామని ఇట్లా వేసేస్తున్నాను. పైన కొంచెం కుంకుమ పువ్వు ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఒక 2 అవర్స్ పెట్టుకున్నామంటే టేస్టీ డిజర్ట్ హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.